పూరా లోకల్. దేశవ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. పల్లెల నుండి పట్టణాల వరకు చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ గాలిపటాలు ఎగురవేస్తూ ఉత్సాహంగా గడుపుతున్నారు. ఈ సంప్రదాయం వెనుక ఉన్న ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. గాలిపటాల సంప్రదాయం త్రేతాయుగంలో శ్రీరాముడి కాలం నుంచే మొదలైందని పురాణాలు చెబుతున్నాయి. తమిళ రామాయణం ప్రకారం శ్రీరాముడు ఎగురవేసిన గాలిపటం ఏకంగా ఇంద్రలోకానికి చేరిందట. తులసీదాస్ రాసిన రామచరితమానస్ బాలకాండలో కూడా రాముడు తన సోదరులతో కలిసి గాలిపటాలు ఎగురవేసిన ప్రస్తావన ఉంది. సుమారు 2000 ఏళ్ల క్రితం గాలిపటాలను దేశాల మధ్య సమాచారం పంపడానికి ఉపయోగించేవారు. మొఘలుల పాలనలో ఢిల్లీ వంటి నగరాల్లో గాలిపటాల పోటీలను ఘనంగా నిర్వహించేవారు. కాలక్రమేణా ఇది ఒక వినోద క్రీడగా మారి ప్రతి ఇంటికి చేరుకుంది. గాలిపటాల ఎగరేయడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. సంక్రాంతి సమయంలో సూర్యరశ్మి శరీరానికి తగలడం వల్ల మనకు కావాల్సిన విటమిన్ డి లభిస్తుంది. ఇది చర్మ సమస్యలను తగ్గిస్తుంది. గాలిపటాలను నియంత్రించడం వల్ల చేతులకు, కాళ్లకు మరియు కళ్లకు మంచి వ్యాయామం లభిస్తుంది. తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలతో పాటు ఢిల్లీ, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో ఈ పండుగను గాలిపటాల వేడుకగా జరుపుకోవడం ఒక గొప్ప ఆచారంగా మారింది.